మీరు కూడా ప్రార్థన యోధుడివే. హల్లెలూయా. ఎవరో కొంతమంది కాదు ప్రార్థన యోధులు అని అంటే ప్రతి ఒక్క విశ్వాసని ప్రభు ఒక యోధునిగా మరి మారుదాం అనుకుంటున్నారు. ప్రార్థన యోధులు అని అంటే అందరికీ చాలా సుపరిచితమైన వాక్యం గుర్తొచ్చేది ఏంటంటే ఎఫెసీయుల 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 18వ వచనం దాకా చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులైంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడు చూసి సర్వాంగ ప్రదక్షిణను వివరించుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. క్రైస్తవుడు యుద్ధభూమిలో ఉన్నాడు అన్నది సత్యమే, వాస్తవమే. అది మీరైనా నేనైనా ఏ విశ్వాసం అన్నా సరే మనం యుద్ధభూమిలో ఉన్నాము అన్నది ఎప్పుడు కూడా మర్చిపోలేదు. చివరి శ్వాస వరకు ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, ఇది ప్రతిరోజు కూడా ఒక ఒక మెలకువ కలిగి జీవించాల్సిన జీవితం. ఆమేన్. హల్లెలూయా. మనము కేవలము క్రైస్తవులు మాత్రమే లేకపోతే విశ్వాసులు మాత్రమే కాదు, మనము సైనికులము కూడా. దేవుని రాజ్యంలో ఆయన యొక్క సైన్యంలో మనము కూడా సైనికులమే. ఆయన రాజ్యంలో మనం కుమారులను, ఆయన సైన్యంలో మనం సైనికులను. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ అపవాది తంత్రాలు ఉన్నాయి అన్నది కూడా వాక్యంలో మనం తెలియపరుచు. చూడండి, మీరు అపవాది తంత్రములు అనే మాట మాట్లాడుతున్నాం అంటే అపవాది యొక్క కార్యాలు, చేసే విధానాలు. అసలు తంత్రాలు అని అంటే ఒక కుయుక్తితో అపవాది ఎలాగ కార్యాలు చేస్తాడో అది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళంగా ఉంటేనే కానీ అపవాది తంత్రాల మీద మనం జయం పొందుకోలేకుండా ఉంటుంది. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు ఎవరో బాగా తెలుసుకుంటూ ఉంటాడు. కానీ మీరు దేవుని ఎంతగా తెలుసుకుంటూ ఉంటారో ఆ వెలుగులో అంధకారము ఏమిటో, అసలు అంధకార రాజ్యం ఏ రీతిగా పనిచేస్తూ ఉంటుందో, వాటి యొక్క తంత్రాలు అంటే అది చేసే విధానాలు ఉంటాయి, అవన్నీ కూడా దేవుని వెలుగులో కనబడతా ఉంటుంది. మనము దేని వెలుగులోకి రాకుండా మన అపవాది తంత్రాలని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉండదు. అసలు దేవుని వెలుగులోకి మనం రాకుండా మనము అపవాది తంత్రాలు ఏంటో తెలుసుకుందామని, అసలు అపవాది ఎవరు, ఆ తంత్రాలు ఏమిటో తెలుసుకుందామని మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు చివరికి మిమ్మల్ని ఇంకా బానిసత్వంలోకి తీసుకెళ్తాయేమో కానీ మిమ్మల్ని ఒక జయ జీవితంలోకి మిమ్మల్ని తీసుకుని అంటే డోంట్ గో ఆఫ్టర్ ద ఎనిమీ ఇఫ్ గాడ్స్ లైఫ్ ఈజ్ నాట్ దేర్ విత్ యూ. చాలాసార్లు ఏం చేస్తారంటే జనాలు రోజంతటిలో 100 సార్లు అపవాది గురించి మాట్లాడతారు, ఒక 10 సార్లు మాత్రమే దేవుడి గురించి మాట్లాడతారు. సాతాను, భయము, అవిశ్వాసపు, అపనమ్మకపు, రోగపు, శ్రాపపు, పాపపు, లేకపోతే నేను అపరాధిని అంటాడు, నా జీవితం ఇలానే ఉంటుందిలే, ఇంతగానే ఇలానే నా జీవితం ఇలాగే నశించిపోతుందిలే, ఇక అపవాది ఏం చేయగలరు, అపవాది ఇప్పుడు చేసాడు ఇంకా చేస్తాడులే, ఇంకా నష్టపరుస్తాడులే అని ఇట్లాంటి మాటలు రోజులో ఎన్నో మాటలు మనము అపవాది చేతులకి మన జీవితాలను అప్పగించినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు అలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళలో ఆ వెలుగు, దేవుని యొక్క వాక్యపు వెలుగు అనేది ఇంకా వాళ్ళ యొక్క మనసుల మీద, ఇంకా వాళ్ళ హృదయాల మీద ప్రకాశించబడలేదు కనుక వాళ్ళు రోజుకి 100 మాటలు వాళ్ళు మాట్లాడితే దానిలో 70-80 మాటలు అపవాద సంబంధమైన లేకపోతే అపనమ్మకంగా అవిశ్వాసులుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్కడ కార్యం అంతా కూడా ఇంకా అపవాదితాలు దాదాపు. కానీ మనం ఏం చేయాలంటే అపవాది ఎవరు, అపవాది తంత్రాలు ఏమిటి,
అసలు అపవాది చేసే కార్యాలకి అసలు మార్గాలు, లేకపోతే అపవాది కార్యాలు ఎలా జరుగుతా ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అమ్మాయి దేవుని మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు, కానీ దేవుని మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు కానీ మనం ఏం చేయాలంటే అపవాది ఎవరు, అపవాది తంత్రాలు కూడా మనం తెలుసుకోవాలి. అమ్మాయి ఈ రెండు వాక్య భాగాలకు అనుగుణంగా చూసినట్లయితే అపవాది శక్తుల్ని ఎదిరించమని ప్రభువు చెప్తున్నాడు. దేవుడు నేను ఎదిరిస్తాను అని చెప్పట్లేదు, కానీ అపవాది శక్తుల్ని ఎదిరించమని దేవుడు మీకు చెప్తున్నాడు. ఒకళ్ళు ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే, దేవా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ఇప్పుడు చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాము, మా ప్రార్థన అయ్యా మీరే వచ్చి ఈ అపవాది శక్తిని తీసివేయండి, యేసునామంలో ఆమె అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కూడా విన్నాను. వీళ్ళు ఏమన్నానంటే, తప్పు ప్రార్థన చేసావు బ్రదర్ సిస్టర్ అన్నాను అన్నమాట. అంటే అది ఎలాగా అని అడిగాడు. అంటే ఇక్కడ రాసినట్టుగా చూడండి, మీరు అపవాది తంత్రం ఎదిరించడం రాసింది, కానీ దేవుడు ఎదిరిస్తాడని రాసలేదు. ఎందుకంటే వాక్య భాగాన్ని జాగ్రత్త చదువుకోవాలి. 11వ వచనంలో మీరు అపవాది తంత్రమును ఎదిరించాలని చెప్తున్నారు, కానీ నేను ఎదిరిస్తాను మీకోసం చెప్పట్లేదు, లేకపోతే నేనే ఎదిరిస్తాను నేను కూర్చోమని చెప్పట్లేదు. అంటే ఏంటంటే అపవాదం ఎదిరించాల్సింది నువ్వే, నువ్వు లేకపోతే ప్రతి విశ్వాసి అపవాదం ఎదిరించాల్సిందే. మరి అపవాదం ఎదిరించాలి అని అంటే కనుక మరి సర్వాంగ కవచాన్ని ధరించుకోమని చెప్తున్నారు. సర్వాంగ కవచము అంటే హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అని అంటున్నారు. ఈ సర్వాంగ కవచం ధరించుకోండి. ఇది కూడా మీరే చేయాలి. ఇది కూడా ఎవరు చేయాలి? మీరే చేయాలి. అంటే ఒక ఒక పరలోక సంబంధమైన ఒక శక్తివంతమైన మరి ఆ అపవాదిని, ఎందుకంటే పరలోకం నుంచే కదా అపవాదంలో పడిపోయింది. లూసిఫర్ గా ఉన్న ఆ దేవదూతే అది చివరికి మరి సాతానుగా నర్పం చేస్తా ఉంది. మరి ఈ దేవదూత లేకపోతే ఈ లూసిఫర్ సంబంధించిన ఈ ఈ అపవాదమును ఎదిరించేది ఎవరంటే మీరేనంట. మీరే ఎదిరించాలంట. మీరే ఎదిరించాలంట. దానికి సర్వాన కవచాన్ని ధరించుకోమని మరి మీకే చెప్తున్నాను. ఆమె మరి ఈ అపవాదిని ఎదిరించాలి అని అంటే కనుక అతను ఏమన్నా నల్లగా వస్తాడా? ఏదన్నా ఒక నల్లటి ఆకారంలో కానీ, లేకపోతే చేతిలో ఏమైనా తుపాకీ పట్టుకోరు కానీ, ఒక కత్తి పట్టుకోరు కానీ నష్టపరచడానికి ఏమైనా వస్తాడా? లేకపోతే ఎలా వస్తాడు అపవాది? హౌ ద ఎనిమీ విల్ కమ్? ఎలా వస్తాడు అపవాది? సో అపవాది రోజు వస్తాడా, లేకపోతే అప్పుడప్పుడు వస్తాడా? లేకపోతే అపవాది చేసే పనులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయా, లేకపోతే ఎప్పుడైనా జరగచ్చు? ఉదయం పొట్టయితే కళ్ళైతే ఉదయం పొట్ట మనం మెలుపుగా లేకపోతే మనం చూస్తూ ఉంటాం. రాత్రి పొట్టితే పడుకుంటాం. మరి పడుకున్న సమయంలో కూడా అపవాది అనే కార్యం చేయగలరా? అయితే అపవాది కార్యాలు ఎవరు జరుగుతాయి? మరి రాత్రి పూటలు నిద్రపోతున్న సమయంలో అపవాది ఎక్కడ కార్యం చేస్తూ ఉంటాడు? అసలు అపవాది అన్నవాడు అంటే సాతాన్ని డైరెక్ట్ ఇంటికి వస్తాడా, లేకపోతే సాతాన్ యొక్క ప్రతినిధిని పంపిస్తాడు? మరి ఆ ప్రతినిధికి ఆయన పేర్లు ఏమంటారు? మరి ఏం పేర్లు ఉన్నాయంటారు? సో ఆ పేర్ల ప్రకారంగా అపవాది పనిచేస్తూ ఉంటాడా, లేకపోతే ఆ గ్రోపలు పనిచేస్తాయా? సో అపవాది లోపలికి రావడానికి అనుమతి ఉందంటారా అపవాదికి? ఒక శక్తి అయితే దురాత్మ శక్తికి లేకపోతే లోపలికి రాగలదంట? అసలు ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? మరి దేవుడు చెప్పాడు, నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని పెద్దలు ప్రార్థన చేశాడు. పెద్దలు ప్రార్థన చేస్తే రాత్రి కల్లా మరి చాలా అపవాదులు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి అంటే ఇంట్లో ఎలా వచ్చేదానికి? మరి నువ్వు చేసిన ప్రార్థనకు ఉత్తరం లేదంటావా? అసలు తంత్రాలు అంటున్నాడు. అసలు ఈ తంత్రాలు అంటే ఏంటి? ఇక్కడ తంత్రం అని రాసలేదు, తంత్రాలు అని రాస్తుంది. వైల్ సముద్రం రాస్తుంది. ఏంటో ఈ తంత్రాలు అసలు? అంటే ఏ తంత్రాలు అయితే కనుక పాత నిబంధనలో అపవాది ఉపయోగించాడో
అవే తంత్రాల ఈ నూతన నిబంధనలు ఉపయోగించింది, లేకపోతే వేరే ఏమన్నా ఇంకేమన్నా కొత్త తంత్రాలు ఏమన్నా ఉపయోగిస్తున్నాడు? మరి ఈ అపవాది గురించి ఏం తెలియకుండా మనం ఏదో సర్వాంకవచం ధరించుకొని ఎవరి మీద వెళ్తున్నాం? అసలు శత్రువు ఎవరు, శత్రువు గురించి ఒక ఐడియా లేకుండా మనం ఎవరి మీద పోతున్నాం? ఏం చేద్దాం? ఇదంతా సర్వాంకవచం ధరించి కూర్చొని పెట్టుకున్నాడు దేవుడు, లేకపోతే వెళ్ళి యుద్ధం చేయమంటున్నాడు? వెళ్ళి యుద్ధం చేయమంటే మనం ఎక్కడ యుద్ధం చేస్తున్నాం? రోజు కట్టుకుంటున్న బయటపోతున్నాం, లేదా బయట గుర్రం ఉన్నాం కదా, ఆ గుర్రం మీద మనం ఏమైనా అటు ఇటు తిరిగి ఏమన్నా కట్టిన అటు ఇటు తిప్పుదాం, దాంతో యుద్ధం అయిపోయిందని పొద్దాం. ఎందుకని ధరించడం అంటున్నాడు, ఎందుకు యుద్ధం చేయండి అంటున్నాడు? ఏంటిదంతా అసలు? వాట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్? సో మరి ఈ సర్వాంకవచం ధరించుకుని ఇంట్లో కూర్చొని ఎక్కట్లేదు అంటే అపవాది ఇది జీవితంలో కార్యం చేసేంత వెయిట్ చేయమంటున్నారు, లేకపోతే ఇదిగో వెళ్ళి అపవాది ఫినిష్ చేసామంటున్నారు? ఏదైనా సమస్య వచ్చేంత వరకు మనం చాలా కూల్గా ఉంటాం, సమస్య వచ్చిన తర్వాత మాత్రం గట్టిగా వివరిస్తూ ఉంటాం. అలా అవును చెప్తున్నారు కదా, ఇలా సమస్య రానంత వరకు చాలా కూల్గా ఉంటాం, అసలు ఏం పట్టినట్టుగా ఎంత బాగున్నట్టుగా ఉంటుంది. కానీ సమస్య వచ్చిన తర్వాత మాత్రం ఉపవాసం మొదలు పెడతారు, మరి అన్ని భాషలు మొదలు పెడతారు. ఇక మనం గట్టిగా కరుస్తూ ఉంటాం. అంటే ఆ టైంలో కొంతగా పనులు జరుపుకుని ఉంటాయి. ఎందుకని అలాగా? ఏదో ఒక రోజు మాత్రం యుద్ధం చేయడమా, లేకపోతే రోజు యుద్ధం చేస్తాను? సైనికుడు లేకపోతే యుద్ధం చేసే సైనికుడు రోజు రోజు అదే డ్రెస్ వేసుకుంటున్నాడు, ఇంట్లో పడుకుంటా ఉంటాడు. అలా ఎప్పుడైనా ఎవరైనా చూసారు? ఒక సైనికుడు మంచిగా అన్ని ఆయుధాలన్నీ చేతిలో పట్టుకున్నాడు, చేతిలో అన్ని పెట్టుకున్నాడు ఆయుధాలు, ఇంట్లో పడుకున్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఇప్పుడు బయటకు వెళ్తాడు. అలా ఇప్పుడు చూసారు ఎవరైనా సైనికుడిని? సైనికులు వాళ్ళన్ని రక్షణ కవచం ధరించుకున్నారంటే వాళ్ళు యుద్ధ భూమిలోనే ఉంటారు. మరి అలాగే విశ్వాసి ఉండాలంటారు, అలా ఉంటున్నాం మనం. రోజు యుద్ధం చేసేవాడు నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాడా, లేకపోతే యుద్ధ వీరుగా మాట్లాడుతూ ఉంటాడా? ఇప్పుడు సైనికులతో మాట్లాడితే, కమాండర్స్ తో మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నంత వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాడు వస్తాడేమో చదువుతాడంటే బాగా ఏం కాదు, చూద్దాం వస్తుంది దాన్ని కట్టండి చూద్దాం అంటాడు యుద్ధ వీరుడు. మరి అలాంటి ఆలోచన మనకు ఉన్నాయంటారా? చూడండి, ఒక 2 వచనాల్లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ. ఒక 2 వచనాల్లో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అమ్మాయి అలా పరిగెద్దా ఉంటారు. పరిగెద్దాలంటే ఎప్పుడు దాకైతే మనకి దేవుడు ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన సర్వాంగ కవచంలో ఉన్న ఆ యొక్క ఆయుధాలు ఏమిటో, ఆ ఆయుధాల సంబంధమైన విషయాలు మనం తెలుసుకోకుండా, ఆయుధాల సంబంధమైన విషయాలు మనం తెలుసుకుంటే అది మనం ఎలా ధరించుకుంటాము, లేకపోతే మనం ధరించుకున్నామా లేదా మనం తెలుసుకుంటూ వాటిని కనుక ఉపయోగంలోకి తీసుకుని వస్తే అదొక భాగం. ఇంకో భాగం కూడా ఉంది. అదేంటి అని అంటే అపవాది ఎవరు, అపవాది రాజ్యంలో అసలు ఏమి స్ట్రక్చర్, అసలు అపవాది యొక్క రాజ్యం యొక్క నిర్మాణం అన్నది ఏ రీతిగా ఉంటారండి? అసలు అపవాది రాజ్యంలో అతని యొక్క ప్రతినిధులు ఎవరు, ఎన్ని దురాత్మ కార్యాలు, ఎన్ని దురాత్మలు ఉంటూ ఉన్నాయి, ఆ దురాత్మ కార్యాలు ఏ రీతిగా జరుగుతూ ఉంటాయి, బైబిల్లో వాటి పేర్లు ఏమిటి, మరి వాటి పనులు చేస్తే కనుక దాని యొక్క పర్యవసనాలు ఎలా ఉంటాయి, జనాల జీవితాల్లో ఏ రీతిగా పనులు చేస్తూ ఉంటాయి, అలాగా మరి బైబిల్లో ఉన్న జనాల జీవితాల్లో ఎలాగ పనిచేసింది ఆ దురాత్మ, అలాగే పనిచేస్తే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయిపోయినాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఒకవైపేమో దేవుడు ఎవరు, ఆయనలో మీ జీవితం ఎలా ఉందో, ఆయన ఇచ్చిన ఆయుధాలు ఏమిటో, నువ్వు దాన్ని ధరించుకొని నువ్వు దాని ఉపయోగంలో తీసుకొస్తే ఏం జరుగుతుందో అదొక వైపు. రెండో వైపు ఏంటంటే అసలు అపవాది ఎవరు, ఏంటి దాని కథ ఏంటో మొత్తం అది తెలుసుకుంటే కానీ ఇక నువ్వు ఇంకా ప్రాంతంలో ఇక యుద్ధం చేయలేవు. ఇవి తెలుసుకోకుండా నువ్వు యుద్ధం చేసినా సరే, లేకపోతే నువ్వు ప్రార్థన చేసినా సరే, ఆ ప్రార్థనకి ఒక ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రార్థనకి
ఒక జయం ఉండదు. కొన్ని రోజులు నేను జస్ట్ విషయాలు మార్చేస్తున్నాను, కొన్ని రోజులు అంటున్నాను, అన్ని విషయాలు మార్చేస్తున్నాను. కొన్ని రోజుల క్రితం కొన్ని రోజుల క్రితం లేకపోతే ఈ రోజు రేపు లేకపోతే ఈ రోజు నిన్న ఎప్పుడో ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తిని ప్రార్థన చేయను, ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నేను రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి మళ్ళీ అతను వినిపించాను. అతను చేసిన ప్రార్థన అతను విన్నాడు. దాని మొదటి భాగం అంతా కూడా బాగానే చేశాడు. తర్వాత భాగం అంతా అబద్ధాలు ప్రార్థన చేశాడు. అసలు అది వాక్యానుసరమైన ప్రార్థనే కాదు. అంటే మనం ప్రార్థన చేస్తాము, కానీ ఉత్తరాలు జయాలు మనం పొందుకోవట్లేదు. మనం ఏమనుకుంటామంటే దేవుని సమయం రాలేదేమో అనుకుంటాం. అయ్యో, నో నో నో. మనం ఏమనుకుంటామంటే దేవుని సమయం రాలేదు, దేవుని సమయం వచ్చినప్పుడు ఈ పనులు జరిగిపోతాయి, అవి ఆటోమేటిక్ గా అలానే జరిగిపోతాయి అని అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే దేవుని సమయం వచ్చింది కాబట్టి నేను ప్రార్థనలో కూర్చోబెట్టాడు. కానీ ఆ ప్రార్థన అన్నది ఎలా చెయ్యాలో నీకు తెలియదు కనుక, లేకపోతే నీకు అర్థం కాలేదు కనుక, ఆ ప్రార్థన చేసే విధానం నీకు అర్థం కాలేదు కనుక ఉత్తరం కూడా నువ్వు పొందుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, కోర్టులో న్యాయస్థానం కోర్టులో నువ్వు ఒకటి అర్జీ వేయాలి. అర్జీ వేయాలంటే ఏముంది అర్జీ వేయటం అని చెప్పి అక్కడ లాయర్ని పట్టించుకోకుండా నువ్వే డైరెక్ట్ వెళ్ళి వైట్ పేపర్ మీద టు ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అని చెప్పి త్రూ ప్రాపర్ ఛానల్ అని చెప్పి రాసి ఇచ్చేసేవాళ్ళు. అయిపోద్ది నీ పని? అవ్వదు. ఒక అర్జీ అటు పెట్టాలి అని అంటే ఒక అర్జీ అటు పెట్టాలి అని అంటే అదొక ప్రాపర్ ఛానల్ త్రూగా ఒక లాయర్ దానికి ఒక మాటలు ఉంటాయి, కొన్ని మాటలు ఉంటాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అని రాస్తుంది కరెక్ట్ గానే, కానీ కింద వచ్చేసరికి అన్ని కూడా మాటలన్నీ ఉంటాయండి. అయిన కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు వాడిపోయినాయి కానీ ఆ కోర్టు అది అర్జీని తీసుకోదు. అలాగనే దేవుని విషయాలంతా కూడా ఒక భాష ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. దేవుని విషయాలన్నీ కూడా ఒక భాష, ఒక విధానంగా జరుగుతూ ఉంటాయి. సో మన ప్రార్థనకు ఒక భాష ఉంటుంది. అదేంటంటే దేవుని వాక్యము. ఆ వాక్యం ఏంటంటే సత్యం. ఆ వాక్యం ఏంటండి? సత్యం. అందుకని సత్యం అనే దట్టిని ఏమన్నారు? సత్యం అనే దట్టిని ఏమన్నారు? కట్టుకోమన్నారు. అంటే సత్యాన్ని తెలుసుకుంటేనే గాని లిఖించబడిన మాటలు, వాక్యంలో లిఖించబడిన మాటల్లో ఉన్న సత్యమే నీ ప్రార్థనలో ఉన్న మాటలు. లిఖించబడిన వాక్యంలో ఉన్న సత్యమే నీతో దేవుడు మాట్లాడిన మాటలే, వ్యక్తిపరంగా ఆత్మదేవుడు మాట్లాడిన ఆ యొక్క మాటలే. అవే మాటలు నీ ప్రార్థనలో ఉన్న మూల, నీ యొక్క ప్రార్థనకి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ రీతిగా సత్యం అనే దట్టి, హల్లెలూయా, సత్యం అనే దట్టి ఏం చేయాలంటండి? సత్యం అనే దట్టి కట్టుకోవడం. హల్లెలూయా. సత్యం అనే దట్టి కట్టుకోవాలి. అంటే సత్యము అన్నది ముందు నిన్ను స్వతంత్రునిగా చేస్తేనే గాని ఆ స్వతంత్రతలోనే నువ్వు ప్రార్థనలో నువ్వు జయం పొందుకోగలవు. సత్యము అన్నది ముందు నిన్ను స్వతంత్రపరిస్తేనే గాని ఆ స్వతంత్రతలోనే నువ్వు చేసే ఆత్మ సంబంధమైన ప్రార్థన అనేది అది నీకు జయాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ముందు నీలో ఆ సత్యం అన్నది కనుక నీలో పని చేయకపోతే ఇక నువ్వు అబద్ధాలకి అనుగుణంగానే ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకి ఉత్తరాలు ఉండవు. నేను ఆ వ్యక్తికి అదే చెప్పాను అనమాట. నువ్వు చేసిన ప్రార్థన దానిలో సగం వరకు సత్యం ఉంది, సగం నుంచి అబద్ధాలు ఉన్నాయి. ఈ అబద్ధాలు అన్నది ఇంకా నీ లోపలే ఆ సత్యాలు, వాక్యం అనే సత్యం, వాక్యంలో ఉన్న సత్యాలు ఇంకా నీలో ఉన్న అబద్ధాలనే అది ఇంకా పెకిలించి తీసివేయలేదు. కాబట్టి నీలో నుంచి సత్యం అనేది బయటకు రావట్లేదు. ఇక సత్యం బయటకు రాకపోతే జీవమే ఇక నీ లోపలికి రాలేదు. అన్నాను. హల్లెలూయా. అంటే ముందు జరగాలంటే
నీ ప్రార్థనకి ఉత్తరాలు నువ్వు చూడాలి అని అంటే కనుక ముందేం చేయాలంట? నీ ప్రార్థనకి ఉత్తరాలు నువ్వు చూడాలంటే ఏం చేయాలంట? ముందు ఒక ముందు అంతరంగ సంబంధమైన ఒక అంతరంగ సంబంధమైన విడుదల, స్వస్థత అనేది ముందు నీకు అవసరం. ఆమేన్, హల్లెలూయా. అంతరంగ సంబంధమైన విడుదల, స్వస్థత ముందు నీకు అవసరం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీరు చేసే ప్రార్థనలకి సంవత్సరాలు 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 కనుక విడుదల అనేది కనుక లేకుండా ఉంటే, విడుదల అనేది లేకుండా ఉంటే కనుక దాని అర్థం ఏంటంటే ఎక్కడో మీరే ఆ మీరే ఆ యొక్క బానిసత్వపు జీవితంలో మీరు జీవిస్తున్నారు. నమ్ముతున్నాను. మీరు కొన్ని ప్రార్థనలు మీరు సంవత్సరాలు సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ ప్రార్థనకి ఉత్తరాలు అన్నది మీ ద్వారా అది మీరు చూడలేకపోతున్నారు అని అంటే కనుక ఒక పెద్ద అబద్ధం ఏంటంటే దేవుడు సమయానుకూలంగా ఆయన కార్యం చేసే దేవుడు. అబ్రహాముకి ఎప్పుడో 75వ సంవత్సరంలో ప్రభు ఆయన వాగ్దానం ఇస్తే 100 ఏళ్ళు ఇచ్చాడు కదా. దేవుడు ఏదో ఆయన తగిన సమయంలో ఆయన కార్యం చేస్తాడులే అని చెప్పి ఆ యొక్క అబద్ధం ఏం చేస్తాడంటే ఆ యొక్క విషయాల్ని పోస్ట్పోన్ చేపిస్తాడు. ఎప్పుడైతే కనుక పోస్ట్పోన్మెంట్ వెళ్ళిపోతావో అంటే అది ఎప్పుడు జరుగుతుందిలే అని నువ్వు అనుకుంటావు, ఇక నువ్వు యుద్ధం చేయవు, ఇక దాన్ని ఏం చేస్తావు అంటే ఒక మూట వేసేసి అలా పెట్టేస్తావు అనమాట అంతే. అయితే విషయం తెలుసా? విషయం ఏంటంటే దేవుడు అప్పుడే కార్యం చేద్దాం అనుకున్నాడు. అయితే దాన్ని నువ్వేం చేసావనంటే నువ్వే నీ మనసులో ఉన్న అబద్ధాలకి అనుగుణంగా నువ్వేం చేసావనంటే దాన్ని అది అది నీ ఆలోచనలకు అనుగుణంగా నువ్వు దాన్ని ఎక్కడికో ఒక డేట్ ని ఎక్కడో నువ్వే ఫిక్స్ చేసేస్తుంది. ఇది నా జీవితం జరిగింది అందుకే చెప్తున్నాను. నాకు ఒక స్వప్నంలో నాకేం చెప్పారు అంటే రిమ్స్ హాస్పిటల్లో ఒక చిన్నపిల్లల వార్డ్ లో ఐసీయూలో ఉన్న ఒక బాబుని చూపించి వెళ్ళి ప్రార్థనది నేను స్వస్థపరుస్తానని చెప్పారండి. అసలు ఆ బాబు వెంటిలేటర్ మీద ఉన్నాడు. నాకు ఆ రోజు నేను చూసిన తర్వాత నా మనసులో ఒక అబద్ధపు ఆలోచన ఏమొచ్చింది అంటే వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తి నా ద్వారా లభిస్తాడంటావా అని ఆలోచన వచ్చింది. ఇంకా కొద్దిగా సిద్ధపరచబడాలి కదా, ఇంకొంచెం అసలు ఈ యొక్క ఏంటంటే అద్భుతాలు ఎలా చేయాలి అన్నది ఇంకా కొంచెం మనం తెలుసుకున్న తర్వాత మనం దాంట్లో వెళ్దాంలే. ప్రభు ఈ యొక్క స్వప్నాన్ని ఏమన్నా తర్వాత ఏమన్నా అంటే ఆయన జరిగిస్తాడంటే అనుకున్నాను. అయితే కొన్ని దినాల తర్వాత మళ్ళీ నాకు ప్రభు ఏం చెప్పారనంటే ఎందుకు నువ్వు వెళ్ళలేదని చెప్పారని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఆలోచన అంతా కూడా తప్పను. లాతూరులో ఒక బాబుకి పాము కాటేసి రాత్రిపూట ఒక 2ంటికి అలాగ పాము కాటేస్తే వాళ్ళు ఉదయం దాకా వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు ఉదయం ఒక 6ంటికల్లా కొంచెం నూరగా అట్లా వస్తుంది ఇదంతా అని చెప్పి నోట్లో చదివిస్తే ఒక పాము కాట ఉంది. అప్పుడు అర్థమైంది అనమాట ఇది ఒక విషపాము సంబంధించిందని. చిన్న బాబు ఒక 9 ఏళ్ళు 8 ఏళ్ళు అలాంటి అంతే. ఇక ఆ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అక్కడ క్లినిక్ మా దగ్గరలోనే ఉంది. ఆ వాళ్ళు వచ్చి అడిగారు అనమాట, మరి డాక్టర్ గారు మరి ఇట్లాగా సివిల్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు, మరి మీరు వెళ్ళి చూస్తారా, ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నాడు బాబు, అస్సలు బాగాలేదు చనిపోతాను అంటున్నారు అని అంటే చూస్తానమ్మా అని అంటే కొంచెం చూసే ఉన్న డాక్టర్లతో మాట్లాడి ప్రార్థన కూడా చేయాలి అని ఒక మాట అన్నారు అన్నమాట. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి రాత్రి ప్రార్థన చేస్తే ఉదయంతో బాగైపోయాడు, సాయంకాలం డిశ్చార్జ్ అయిపోయాడు. అది ఎప్పుడు జరిగింది? అది ఎప్పుడో 2018 ఆ సమయంలో జరిగింది. నేను అదంతా అయిపోయింది. ఇప్పుడు 2025లో ఇప్పుడు ఈ స్వప్నం చూశాను. నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే ఇంకా మనకి అసలు వెంటిలేటర్ మీద బాగా పడి రావాలంటే ఇంకొంచెం ఏదైనా కొంచెం ఇంకా నేర్చుకోవాలి. ఇంకా అప్పుడు నేను అద్భుతాలు జరిగే సమయం ఆ విషయాలు చెప్తున్నాను అన్నమాట. ఉదయం 5 to 6 సమయం. కానీ నా మనసులో ఆలోచనలో అబద్ధపు ఆలోచన అదేం చేసింది ఏంటంటే దాన్ని పోస్ట్పోన్ చేసింది. మళ్ళీ ఇప్పుడు నేను ఆ రెల్మ్ ఆఫ్ మిరకల్స్ లోకి లేకపోతే ఆ అభిషేకంలోకి వెళ్ళడానికి నాకు మళ్ళీ సమయం నాకు ఇంకా రావట్లేదు.
అంటే మధ్య మధ్యలో పనులు జరుగుతున్నాయండి. కానీ విషయం ఏంటంటే అసలు చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళని లేపడానికి మళ్ళీ దేవుడు నన్ను దానిలోకి తీసుకెళ్ళాలంటే నేను మళ్ళీ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. మళ్ళీ నేను ఎందుకు ప్రభు నువ్వు నాకు ఇచ్చిన దాన్ని నేను సరిగ్గా నిన్ను పట్టించుకోలేదు ప్రభు అని చెప్పి క్షమాపణ అడగాల. ఇక ప్రభు తండ్రి అంటే ఏంటంటే ప్రభు కావాల్సింది ఏంటంటే నీ యొక్క మనసులో ఉన్న ఆలోచనలు కాదు కావాల్సింది, కానీ మీకు ఆయన కావాల్సింది ఏంటంటే విధేయత అవసరం. హల్లెలూయా. విధేయత అన్నది అవసరం. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మన దృష్టి ఏంటంటే సత్యం అన్నది అదేంటి అంటే నీ మనసులో ఉన్న ఆలోచనలకి అనుగుణంగా సత్యం అనేది పనిచేయదు. హల్లెలూయా. నీ మనసులో ఉన్న ఆలోచనలు వీరిని 17 అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అది ఎలా ఉంటుందంటే మన హృదయమే మోసపరిచే ఒక స్థానం అంట. అసలు ఈ లోకంలో అన్నిటికంటే మోసపరిచేది నీ హృదయం అంట. సో మన మనసులో నుంచి వస్తున్న ఆలోచనలు అన్నవి అవి అబద్ధాలుగా ఉంటున్నాయా లేదా అన్నది అది కేవలం లిఖించబడిన వాక్యమైన సత్యమే మనం తెలియపరుస్తుంది. అంటే ఏంటంటే యుద్ధ భూమిలో నువ్వు జయ జీవితాన్ని జీవించాలి అని అంటే ఇక వేరే మార్గం లేదు. ఒకే ఒక్క మార్గం ఏంటంటే లిఖించబడిన మాటలు, బైబిల్లో లిఖించబడిన మాటలు అన్నది నీ హృదయం అనే పలకల మీద రోజు రాయబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఈ సత్యం అన్నది మనలో లేకుండా మనము ఆ సత్యంలో నుంచి వస్తున్న ఖడ్గాన్ని మన జీవితంలో లేక మన చేతుల నుంచి మనం ఉపయోగించున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఏం చేయాలండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే సత్యము అని అంటే లిఖించబడిన మాటల్లో ఉన్న యేసు ప్రభువుని తెలుసుకున్నదే సత్యం. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ వాక్యం చదువుతా ఉంటారు అనమాట. అట్లా కాదు, వాక్యంలో ఉన్న యేసు ప్రభువుని ఎంతగా నువ్వు తెలుసుకుంటూ ఉంటావో అంతగానే ఆ సత్యము అన్నది నీకు తెలుస్తూ ఉంటది. ఆ సత్యాన్ని నువ్వు నీ జీవితానికి నువ్వు అంటుకట్టుకుని ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. ఆ సత్యం అనే వాక్యం అన్నది ఆ సత్యం అనే వాక్యంలోనంట ఆ సత్యం అనే వాక్యం నీ జీవితంలో భాగమైపోవాలంట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నా బెల్ట్ నాదే, అది నేను నీకు ఇవ్వను. నేను కట్టుకుంటాను. నా షర్ట్ నా ప్యాంటు ఒక ఫిట్ గా ఉండడానికి నేను బెల్ట్ తొడుక్కుంటాను. సో ఈ సత్యం ఏం చేస్తా ఉంటుంది అంటే నా జీవితాన్ని ఒక సరైన మార్గంలో నడిపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో మార్గాలు ఉంటాయి. నా మార్గం ఉంటుంది, ఈ మార్గం ఉంటుంది, అపవాది మార్గాలు, ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ నన్ను ఒకే ఒక్క మార్గం నడిపించేది ఎవరనంటే సత్యమే. ఏది అనలేదు, ఎవరు అనలేదు. హల్లెలూయా. నన్ను ఒకే ఒక్క మార్గంలో సత్యమైన మార్గం నడిపించేది ఎవరు అని అంటే సత్యమే. ఎందుకంటే సత్యం ఎవరంటే యేసు ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. అంటే మీరు యేసు ప్రభువుని ఎంతగా తెలుసుకుంటున్నారో, వాక్యంలో యేసు ప్రభువుని ఎంతగా మీరు తెలుసుకుంటున్నారో అంతగా మీ యొక్క ప్రార్థనలకి జయం ఉంటది, ఒక ఉత్తరం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికే జస్ట్ లైక్ దట్ గా మీరు వాక్యం ఎత్తిబట్టి ప్రార్థన చేయటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఏదో మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఒక జయాన్ని ఒక ఉత్తరాన్ని పొందుకోవాలి అంటే వాక్యంలో ఉన్న యేసయ్య ఎవరో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే గొప్ప విషయం ఏంటంటే వాక్యంలో ఉన్న యేసు ప్రభువును తెలియపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ దేవునితో ఎంతగా మీరు వాక్యాన్ని ఎత్తుబట్టి మననం చేస్తూ ఆ మననం చేస్తున్న సమయంలో ఆ యొక్క వాక్యంలో ఉన్న మాటలను ఎంతగా మీరు పరిశుద్ధాత్మ దేవునితో మీరు మాట్లాడుతూ ఉంటారో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యంలో ఉన్న యేసు ప్రభుని మీ ఆత్మీయ నేత్రాల ముందు ఆత్మీయ చెవుల్లో ఎంతగా ఆత్మ దేవుడు మీతో మాట్లాడుతూ చూపిస్తూ ఉంటారో అంతగా మీకు వ్యక్తిపరంగా యేసు ప్రభు ఎవరో తెలుసుకుంటూ ఉంటూ అయ్యా ఈ స్వభావము అయ్యా యేసయ్యా ఇలాగా నా అంతరంగ జీవితం కూడా మార్పు చెందాలి అని మీరు ఎంతగా పరిశుద్ధాత్మ దేవుని చేతులకి మీరు అప్పగించుకుంటూ ఉంటారో అంతగా వాక్యంలో ఉన్న సత్యం అనేది మీ జీవితంలో ఒకటైపోతారు. అలాగే మీ జీవితాల్లో సత్యం ఎప్పుడైతే మీ జీవితంలో
ఒకటైపోతుందో, ఇంకా మీరు సత్యం ఒకటైపోతారు. ఇంకా అక్కడ అబద్ధానికి పావుండదు. అక్కడ అబద్ధము అన్నది ఇక మీలో ఇక పని చేసే పరిస్థితి ఉండదు. హల్లెలూయా. అంటే అపవాది తంత్రాలు ఎలాగ వచ్చినా సరే, ఎలాగ అంత మొత్తం తంత్రాలంతా కూడా దానికి ఒకే ఒక ఆయుధం ఉంది, అదేంటంటే అబద్ధం. అందుకని అబద్ధానికి జనకుడు అనడం దేశట్లేదు. అసలు అపవాది తంత్రాలన్నీ కూడా పనిచేసేది ఒక రీతిగా పనిచేస్తా ఉంటారు, ఏంటంటే అబద్ధము ద్వారా పనిచేస్తా ఉంటాయి. అనేకమైన అనేకమైన విధానాలుగా అపవాది పనిచేస్తాడు, అనేక మంది ద్వారా కూడా అపవాది పనిచేయగలడు. కానీ ఒక ఒక విధానం ఏంటి, నేను నష్టపరచడానికి అంటే విధానం ఏంటంటే అబద్ధాన్నే సంధిస్తా ఉంటాను అనమాట. అయితే అబద్ధం అనే బాణం అన్నది నీ మీదకి వస్తా ఉంటున్నప్పుడు నువ్వు ఉపయోగించే ఆ యొక్క ఆయుధం ఏంటంటే విశ్వాసం అనే డాలు, సత్యం అనే దట్టి, వాక్యము వాక్య ప్రత్యక్షతలో ఉన్న ఆత్మ ఖడ్గము అన్నాడు. హల్లెలూయా. ఇక రక్షణ ఏదైతే కనుక నీకు ఇచ్చినాడో అయితే శిరశాస్త్రంగా ఉన్న రక్షణ అంటే ఏంటంటే, రక్షణ అంటే ఇట్ ఈస్ సాల్వేషన్. సాల్వేషన్ అంటే ఏంటంటే మిమ్మల్ని పాపము నుంచి మీకు విడుదల చేశాడు, అపరాధం నుంచి విడుదల చేశాడు. మీ మీద ఎటువంటి అపరాధము, ఎటువంటి సిగ్గు గాని లేకపోతే ఒక ఒక అపరాధం లేకుండా ప్రభు చేశాడు. మిమ్మల్ని నీతిమంతులుగా మిమ్మల్ని నిలబెట్టారు. మీకు స్వస్థతను ఇచ్చారు, మీకు విడుదలను ఇచ్చారు, అపవాది మీద జయం ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. ఇదంతా కూడా సాల్వేషన్. ఆమేన్. హల్లెలూయా. అయితే ఏదైతే కనుక మీకు ఇచ్చి ఉన్నారో అది ఎవరు కూడా తీసుకోలేరు, అది ఎవరు కూడా తీసివేయలేరు. మీ ఆత్మలో ఉన్న ఈ గొప్ప రక్షణ అనుభవాన్ని ఎవరు కూడా మార్చలేరు, ఏమి కూడా చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి జీవన గ్రంథంలో మీ పేరుని ఎవరు కూడా తెరిచేయలేరు. మీ రక్షణ ఎవరు కూడా మీ దగ్గర నుంచి సంహరించలేరు. మీ ఆత్మలో ఇచ్చిన నూతన జన్మ అనుభవాన్ని ఎవరు కూడా మార్చలేరు. మీ యొక్క ఆత్మలో ఇచ్చిన శక్తిని, బలాన్ని, అధికారాన్ని, క్రీస్తు మీలో ఉంటున్న ఇక నివాసాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఎవరు కూడా ఏమి చేయలేరు, అపవాది కూడా ఏమి చేయలేరు. మీ ఆత్మలో ఇచ్చిన ఆ యొక్క పరిస్థితి, ఐడెంటిటీ, మీరు ఎవరు అన్నది, మీరు దేవుడు కుమారులుగా ఉన్నారు, అది ఎవరు కూడా మార్చలేరు. హల్లెలూయా. మీ ఆత్మలో ఏదైతే కనుక దేవుడు ఇచ్చాడు, మీ యొక్క ఆత్మలో దేవుడు ఏదైతే కనుక నింపి ఉన్నాడు, సమస్త ప్రకారాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మీకు ఇవ్వబడింది అని మాట రాస్తుంది. మీకు ఇచ్చేశాడు దేవుడు. ఆత్మలో మీకు ఇచ్చిన ఇంత గొప్ప ధన సంపద అన్నది మీకు ఇచ్చినాడు కదా, అది మీదే. హల్లెలూయా. అది మీదే. అదంతా కూడా కృపే, అదంతా కూడా కృప, మహేశ్వర్యాలే. అవన్నీ మిమ్మల్ని సంపన్నులుగా చేశాడు. మీకేమీ లేదు అన్నట్టుగా చేయలేదు. మిమ్మల్ని అతను సంపూర్ణంగా మిమ్మల్ని ఆయన తయారు చేస్తున్నాడు. మిమ్మల్ని పరిపూర్ణంగా ఆయన నిర్మాణం చేస్తున్నాడు. మరి మీ అంతరంగ జీవితంలో ఆయన శక్తితో, బలంతో, అధికారంతో లేపి ఉన్నాడు. ఇంత గొప్ప అంతరంగ జీవితం మీకు కలిగి ఉన్నది. ఇప్పుడు మీరు మీ ఆత్మీయ జీవితంలో ఎంత గొప్ప ధన సంపద ఏదైతే ఇచ్చాడో దాన్నే మీరు ఉపయోగించుకుంటా ఇక మీరు ఆత్మీయ జీవితంలో ఇక ముందుకు వెళ్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అంతకుముందు శరీరపరంగా వెళ్ళారు, ఇప్పుడు సత్యానికి అనుగుణంగా, వాక్యానికి అనుగుణంగా ఆత్మపరమైన జీవితాన్ని మనం జీవించడానికి మన కోసం దేవుడు ఒక మంచి మార్గాన్ని, యేసు మార్గాన్ని సిద్ధపడ్డాడు. హల్లెలూయా. మరి ఇవన్నీ తెలుసుకుంటున్నాం కదా, అప్పుడు చూడండి, ఎఫెసీయులు 6:10 అనుకోండి. సుతుడకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడైనది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు యొక్క మహాశక్తి అని మాట వస్తుంది. ఇక్కడ ప్రభు యొక్క మహాశక్తి అని మాట వస్తుంది. అశక్తి ఎవరిదంటే అది ప్రభు అంటారు. అది మామూలు శక్తి కాదంటారు, అది మహాశక్తి అంటారు. హల్లెలూయా. మరి మహాశక్తి అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. కానీ మరి దేవుడు ఎంత శక్తిమంతుడో కనుక నువ్వు తెలుసుకుంటే అంత శక్తి నీలోను, నీ ద్వారా కూడా ఆయన ప్రకటించగలగాలి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే
మహాశక్తిని బట్టి, అంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అంటే చూడండి, దాని పక్కన వాక్యం ఏంటంటే, దాని పక్కన మాట ఏంటంటే ఆయన ఉందని మాట వస్తుంది. ఆయన అందుకని ఇంగ్లీష్ లో కూడా బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అని మాట్లాడుతున్నారు. అర్థం ఏంటంటే అసలు దేవుడు ఎంత శక్తిమంతుడో నేను తెలుస్తుంది. దేవుని యొక్క మహా గొప్ప శక్తి ఎంత గొప్పదో ఆయన, ఎంత గొప్ప మహాశక్తిమంతుడో ఆయన అనేది కనుక తెలుస్తుంటే కనుక అది పాత నిబంధనలో మీరు చూడండి. అసలు ఎర్ర సముద్రాన్ని పాయాలు చేయటం అంటే అది మాటలు కాదు. మహాకాశాల్లో ఆయన యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంటుందో అది అసలు అది మాటలే కాదు. అసలు ఫరో యొక్క సైన్యం యావత్తు కూడా అసలు నేలమట్టం చేశాడు, అసలు భూస్థాపితం చేశాడు. ఒక వ్యక్తిని ఉపయోగించుకున్నాడు, కర్రను ఉపయోగించాడు. హల్లెలూయా. అసలు దేవుని యొక్క కార్యాలు అసలు గొప్ప గొప్ప కార్యాలు. అది ఎవరు ఏం ఆయుధాలు ఉపయోగించుకోకుండా అసలు ఎరుకగొండ కూల్చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అసలు ఆ పౌలు సేవలు ఇద్దరు ఆరంభ సమయం పునాలు కలిగించాడంట. ఆ పునాదులు కాదు, మొత్తం అంతా ఉన్న కారాగారంలో అందరూ పెట్టుకొచ్చేసారంట క్షణంలో. అంటే దేవుడి కార్యాలు చూస్తానంటే ఆయన ఎంత శక్తిమంతుడో ఆయన. యేసు ప్రభు చనిపోతే 3వ దినాలు లేపేశాడంట ఆయన. అమ్మాయి హల్లెలూయా. లాజర్ లాంటివి లేపేశాడు, తదిత లాంటివి లేపేశాడు. అమ్మాయి హల్లెలూయా. ఏమన్నా చేయగలడా? ఏమన్నా అన్ని సాధ్యమే. అన్ని ఇంత గొప్ప శక్తిమంతుడంట. ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడో అని మీరు ఎంతగా మీరు స్థుతిస్తూ ఉంటే, ప్రభువా నాలో క్రీస్తు, నాలో ఉన్న ఈ క్రీస్తు ఎంత గొప్ప శక్తిమంతుడు, ఎందుకు నాలో ఇంత శక్తిమంతుడిగా వచ్చావయ్యా అంటే అంత గొప్ప శక్తిని నీ ద్వారా కూడా ప్రకటించుకోవడానికి. హల్లెలూయా. అంత గొప్ప శక్తిని అంట నీ ద్వారా కూడా ఆయన ప్రకటించుకోవడానికి అంటే. లేకపోతే ఊరికి వచ్చేస్తారండి. ఎందుకు రావాలి అసలు? ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా చిన్న పని ఉంది, లేకపోతే ఇక్కడ సంఘంలో పని ఉంది అనుకున్నాను, కొంచెం పని చేయండి అమ్మా అని చెప్పి పిలుచుకున్నాను. మీరు వచ్చారు, వచ్చి అలా కూర్చుంటారా లేకపోతే పని చేస్తారు? మీరు పని చేస్తారు. మీరు పని చేసి ఆ పని అంతా అయిపోయిన తర్వాత చెత్త అంతా ఉంది, ఆ చెత్తను తీసేస్తారు, లేకపోతే మొత్తం శుభ్రం చేసేస్తారు. అంతా చేసేస్తారు మీరు, అవునా? సో మీరు వచ్చి కూర్చోలేదు. అలాగే మరి యేసుతో మనలోకి వచ్చాడు అని మాట మనం చూస్తా ఉన్నాం. ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. వచ్చి ఏం చేయడా? ఆయన ఊరికి అలా కూర్చుంటాడా? లేదు. ఆయన ఏం చేయాలో ఆయన చేయగలడు. కానీ ఆయన చెయ్యాలి అని అంటే కనుక ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకని తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులయ్యింది. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యొక్క మహాశక్తి అంటే పాత నిబంధనలో, నూతన నిబంధనలో దేవుడు చేసిన గొప్ప 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 కార్యాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో ఉన్నాయి, గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప కార్యాలు. ఆ గొప్ప గొప్ప కార్యాలు అవన్నీ కనుక తీసుకొని ఆ అకౌంట్స్ తీసుకొని ఆ యొక్క వాక్య భాగాన్ని తీసుకొని ఎత్తిపెట్టి నువ్వు కూడా ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకుని, ఎంత గొప్ప దేవాలయం, అబ్బా ఎంత గొప్ప శక్తిమంతుడయ్యా నువ్వు, ఏందయ్యా అని చెప్పి నువ్వు ఆ యొక్క వాక్య భాగాలను తీసుకొని నువ్వు మన్నం చేసుకుంటా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుకుంటా, ఆత్మదేవుడు నీలో మాట్లాడుకుంటా, ఆ యొక్క మాటల్లో ఉన్న మర్మాలు ఎంత గొప్ప దేవా, ఎంత గొప్ప శక్తిమంతుడా అని చెప్పి నువ్వు మాట్లాడుకుంటా ఉంటా ఉంది. ఇంత గొప్ప దేవా నువ్వు నాలో ఉన్నావా, నా ద్వారా నువ్వు ఇంత గొప్ప శక్తిని ప్రకటించుకుంటావా అని చెప్పి కనుక నువ్వు మాట్లాడుకుంటా ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? అంటే నీ ఆత్మనంట దేవుడు ఆయన శక్తితో, ఆయన బలంతో నింపుతా ఉంటాడంట. నేను చెప్పట్లేదు, ఆత్మ చెప్పింది వాడు. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతుడైంది. ఈ గొప్ప మహాశక్తివంతుడైన దేవుడు ఎవరు అన్నది పౌలు శీలాలు కూడా ఏం చేశారనంటే వాళ్ళు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఆ కారాగారంలో ఉంటారు, దేవాన్ని గొప్ప శక్తివంతుడు అయ్యా, వాళ్ళంటే కీర్తనలు పాడుతున్నారు, వస్తుంది కీర్తనలు అంటే స్తుతిస్తున్నారు అనమాట వాళ్ళు. స్తుతి అంటే ఏంటంటే, స్తుతి అంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో చెప్పటం స్తుతి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధతను చూస్తూ, ఆయనతో మాట్లాడుకోవటమేమో ఆరాధన. ఆయన ముందు సాగిరపడి నీకు నువ్వు సమర్పించుకోవటం ఏంటంటే ఆరాధన. ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఏం చేశాడు అని చెప్పుకోవటం ఏంటంటే కృతజ్ఞత. లేక విన్నపాలని, విజ్ఞాపనలుగా ఆయన సన్నిధిలో పెట్టేది ఏంటంటే ప్రార్థన. అయితే
ఆయన గొప్పతనం చెప్పేది ఏంటంటే స్తుతి. హల్లెలూయా. You will proclaim the greatness of God through praise. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మహాశక్తి అని అంటున్నారు అనమాట. మహాశక్తి అని అంటే మహాశక్తి అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు స్తుతిస్తున్నావు చూసావా, ఈ స్తుతి చెల్లిస్తున్న సమయాల్లోనంట నిన్ను దేవుడు బలవంతునిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 8వ అధ్యాయం చూద్దాం. కీర్తనలు 8వ అధ్యాయం చూద్దాం. కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేయుటకై నీ విరోధములను బట్టి బాలురేఖయు చంటి పిల్లరేఖయు స్థుతుల మూలంగా నేను ఒక దుర్గమును స్థాపించింది. Hallelujah. Out of the mouth of babes and sucklings has you ordained strength because of thy enemies that you met still the enemy and the enemy. Amen. Hallelujah. అంటే చంటి బాలురుగా ఉన్న వాళ్ళ నోళ్ళ నుంచి అంట దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప శక్తితో కూడిన గొప్ప గొప్ప విషయాలు వాళ్ళ నోటి ద్వారా వాళ్ళ స్థితులు అర్పిస్తూ ఉంటేనంట అపవాది నోటిని సైతం కూడా అపవాది నోటిని మూసివేసి అపవాది యొక్క కార్యాలు నష్టపరచలేదు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏం జరిగిందని అంటే దేవుని శక్తి ఆ చంటి బాలుల ద్వారా ప్రకటించగలదు. ఆమేన్. హల్లెలూయా. ఆ చంటి బాలులు అంటే ఏంటంటే ఆ చంటి బాలురు అంటే ఎవరంటే దేవుని చేతుల్లో ఉన్న నూతన జన్మ పొందుతున్న దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా ఉన్నవారు, ఆత్మలో దేవుడే మాట్లాడుతున్నాడో ఆ శక్తి ఎంతో చూస్తున్న వాళ్ళు, వాళ్ళ ఆత్మీయ నేత్రాల ముందు ఆత్మీయ చెవుల్లో వాళ్ళు చూస్తున్నారు, వింటున్నారు. ఆ మాటలు వాళ్ళంట దేవుడు ఎవరో గొప్ప దేవుడు ఎవరో స్థుతులతో వాళ్ళ నోటితో వాళ్ళు పలుకుతూ ఉంటేనంట అపవాది యొక్క నోటిని సైతం కూడా మూసేసి ఉంటారు దేవుడు. అంటే ఇంకా అబద్ధాలతో పనిచేయండి. అబద్ధాలు పనిచేయమంటే ఇంకా అబద్ధాలు పనిచేయమంటే ఇంకా అపవాది యొక్క తంత్రాలు పనిచేయట్లేదు, అపవాది కార్యాలు అక్కడ లేదు, ఇంకా అపవాది కార్యాలు నష్టమైపోయినాయి అంట స్థుతుల ద్వారా. అందుకనే ఎరికో గోడలు ఏదైతే కనుక ఆటంకపరుస్తూ ఉన్నారో మరి విశ్వాసులు అన్న వాళ్ళు వాగ్దాన భూముల్లోకి వెళ్ళాలి, వాళ్ళు వాగ్దానాలు వాళ్ళు స్వతంత్రించుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోవాలి. ఆటంకంగా ఉన్న ఆటంకాలంట అవన్నీ ఎలా పోయినాయి అంటే స్థుతుల ద్వారా తీసేశారంట ప్రభు. ఆమేన్. హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు మీరు బలవంతులుగా ఉండేసరికి, మీ ఆత్మలో మీరు బలవంతులుగా ఉండేసరికి ఇక గొల్లియాతుని సైతం కూడా ఎదుర్కోవడానికి సిద్ధమైపోయారంట. ఆమేన్. హల్లెలూయా. ఇలా గనక లేకుండా జనాలు ఏమనుకుంటారు, ప్రార్థన చేయనున్నారే అందరూ ఇక్కడ ఈ ఇంద్రానగర్ లో ఉన్న ఈ పక్కన దురాత్మల మీద గట్టి ప్రార్థన చేశారు. నేను ప్రార్థన చేయకపోతే ఏమనుకుంటారు అని చెప్పి ఈయన కూడా వేస్తున్నాను అని చెప్పేసి ఏమన్నాడంటే ఇప్పుడున్న దురాత్మ శక్తులారా వేస్తున్నామని ఒప్పుకున్నాడు. కానీ లోపల మాత్రం ఒక పస లేదు, లోపల మాత్రం ఒక బలం లేదు, ఆత్మలో ఒక శక్తి లేదు, బలం లేదు. ఇవన్నీ లేకుండా నువ్వు అపవాదుని ఎదుర్కొంటే కనుక చివరికి మిగిలిపోయేది ఏంటంటే ఒక ఎమర్జెన్సీలో క్యాషువాలిటీలో మిగిలిపోతా ఉంటాయి. అప్పటికప్పుడే ఇంకా ఫోన్ కాల్ వస్తుంది, నాకు ఇంట్లో జరిగింది, బట్ అప్పటికప్పుడే జరుగుతూ ఉంటాయి విషయాలన్నీ. సో విషయం ఏంటంటే అసలు ముందు ప్రభు ఎవరు తెలుసుకోకుండా, అసలు ముందు ఆ యొక్క ప్రభు యొక్క శక్తి ఏంటో తెలుసుకోకుండా, ఆ శక్తి అనేది నీలో ఉన్నదని తెలుసుకోకుండా, ఆ శక్తి అన్నది ఎంత గొప్ప శక్తి అని తెలుసుకోకుండా, అసలు స్థితి అనేది నోటి ద్వారా పడకుండా అపవాదులో మూయిద్దాం అనుకుంటే సాధ్యం. అందుకని ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలంటే ఎవరిలో? శక్తివంతుడైన క్రీస్తులో ఉంటే. ఆయన నీలో ఉన్నాడు, ఎంత శక్తివంతుడో తెలుసుకోవాలంటే ఆ శక్తి నీ ద్వారా ప్రకటించబడే రీతిగా స్తుతి చెల్లిస్తా ఉంటారు. హల్లెలూయా. అప్పుడు అపవాది యొక్క నోరు
మూయబడిందంటే ఇక అపవాది నోరు మూయబడుతుందనంటే ఇక అపవాది కార్యాలు నష్టపోతున్నది. అలా చూసారు. అందుకనే అపవాదులు మూసేయడానికి డైరెక్ట్ గా అపవాది మీదకి వెళ్ళదు, దేవుడి దగ్గరికి. నెవర్ గో ఇన్ ద వార్ఫేర్, నెవర్ ఇన్ ద వార్ఫేర్ స్ట్రైట్లీ గో అగేన్స్ట్ ద ఎనిమీ. నో. అపవాదుని మూయడానికి, అపవాద కార్యాలు నష్టపరచడానికి నేరుగా అపవాదుని టార్గెట్ చేయదు, అటాక్ చేయదు. నో. ఆల్వేస్ గో టు గాడ్, సబ్మిట్ టు గాడ్ and resist the devil, and the devil will flee from you. Amen. Hallelujah. ఆ ఆర్డర్ ఎప్పుడు కూడా అది ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. ఆ ఆర్డర్ ఎప్పుడు కూడా అపవాది మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అని అంటే కనుక ముందు దేవుడి దగ్గరికి రావాలి. దేవుడు ఎంత గొప్పవాడో చూడాలి. ఎందుకంటే పౌలు శీలాలు వాళ్ళు చూసిన పని ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన కీర్తనలు చేస్తున్నారంట. దేవుని సన్నిధిలో ప్రార్థన కీర్తనలు చేస్తున్న సమయాల్లో ఏం జరిగింది అంటే దేవుని శక్తి అక్కడ ప్రకటించబడింది. ఆ శక్తి ఏం చేసిందనంటే అపవాది కార్యాలను అసలు పునాదులు సైతం కదిలించింది. సో ఏం చేయాలి మనం? వాట్ వి షుడ్ డు? ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎస్ఎస్సీలు 6 ఉన్నాము, ఇంకా అక్కడే ఉన్నాము. ఇంకా సో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులయ్యండి. అలాగే ఈ బలవంతులయ్యండి అనే ఒక మాటకు అర్థం ఏంటంటే, మీరు బలవంతులయ్యండి అనే మాటకు అర్థం ఏంటి అంటే, మీరు మీ ఆత్మలో ఎప్పుడు కూడా ఒక ఆవేశం కలిగిన వారుగా ఉంది అని అన్నమాట. ఏంటంటే మీ ఆత్మలో ఎప్పుడు కూడా మీరు ఆవేశం కలిగిన వారుగా ఉండండి అని అర్థం వస్తుంది అనమాట. అది ఆ పదానికి ఆ యొక్క బలవంతులై ఉన్నది, బలవంతులు అనే ఒక పదానికి ఆ పదానికి మూల భాషలో కొన్ని చూస్తే అక్కడ ఎన్ డినామో అనే మాట రాస్తుంది. ఎన్ డినామో. ఈ యొక్క ఎన్ డినామో అనే దానికి అర్థం ఏంటంటే, ఎన్ డినామో అనే దానికి అర్థం ఏంటంటే మనంతా ఎలా ఉందంటే ఇక్కడ ఎలా ఉందనంటే ఒక ఒక ఆవేశం కలిగిన వాడిగా ఉండాలి. ఎలా ఉండాలంటండి? ఆవేశం కలిగిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఎదుటిగా ఉన్న శత్రువుని చూస్తూ ఇక ఆవేశంగా ఉంటూ దేవుని శక్తి అక్కడ ప్రకటించబడాల్సిందే అనే ఒక ధైర్యము, అనే ఆవేశము మీరు ఎప్పుడు ఉంటూ ఉండాలండి. ఇది మన దావీదు జీవితంలో చూస్తాం. ఏదన్నా ఇబ్బంది ముందుంటే కనుక చూసి వెళ్ళిపోయేవాడిగా ఉండకూడదు. దాన్ని ఛేదించి, దాన్ని వెంబడించి, దాన్ని నష్టపరిచి, దాన్ని భూస్థాపితం చేసి, దాన్ని మాడి నష్ట చేసి, ఇక ఆత్మదేవుని యొక్క గాలి అక్కడ వేయగా అక్కడ ఏమీ లేకుండా చేసిన తర్వాత వెళ్ళిపోవాలి. అలాగా దావీదు వెళ్ళాడు, నేలమట్టం చేశాడు, తల తీసేశాడు, ఆ తల తీసుకొచ్చాడు, అందరం చూపించాడు. హల్లెలూయా. బలవంతులు ఎలా ఉంటారని అంటే వాళ్ళు ఆత్మలో ఆవేశంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా ఇబ్బంది వస్తే ప్రార్థన చేయమంటాం అనమాట. మనం కలిసి ప్రార్థన చేసుకున్నామంటే కొంతమంది వాళ్ళు ప్రార్థన చేస్తారంటే ప్రార్థన చేయమంటాం కదా. ఒక ఏదైతే ఇబ్బంది ఏదో ఉంటుంది, ఇట్లాగా బ్రదర్ ఇబ్బంది పడుతున్నారు ప్రార్థన చేయండి అంటే అందరూ ప్రార్థన చేద్దాం అంటే కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే ప్రభా నాయనా స్తోత్రమయ్యా, ఉదయం అంతా ప్రభా మమ్మల్ని మరి ఉదయం అంతా ఎందుకు ప్రార్థన చేయండి దేనికోసం ఉంటాయి బాగాలేదన్నా, బాగాలేదు ప్రార్థన చేయండి ఇబ్బంది పడుతున్నాడు అన్నా. ఇప్పుడు వీళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందని అంటే ప్రభా నాయనా మరి చాలా స్తోత్రాలు తండ్రి, చాలా ఆనందంగా సంతోషంగా మరి మీ సన్నిధానం ఇలాగా మేము కలుస్తున్నాము.
ఉదయం అంతా ప్రభావ మమ్మల్ని మీరు కాపాడారయ్యా, మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నావు అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతైనా ప్రభా నమ్మదగిన దేవుడివి ప్రభా. మరి కుమారుడు ప్రభా మరి ఇబ్బంది పడుతున్నాడు, మరి ఇబ్బందులు అంతా బయటకు తీసుకుని రండి అని మీకు మహిమకరంగా చేస్తుంది. వేస్తున్నావు అమ్మే. ఈ ప్రార్థన ఉత్తరాలే ఉండవు, ఈ ప్రార్థనకి ఏమి ఉత్తరాలు ఉండవు. మిగతా వాళ్ళు అంతే ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. అందరూ చాలా కూల్ గా ప్రార్థన చేస్తారు. అది సీరియస్ విషయం, అది చాలా సీరియస్ విషయం. అందరూ చాలా కూల్ గా ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ లోపల ఆవేశం లేదు. ఏం లేదండి, లోపల ఏం లేదు, ఆవేశం లేదు. ఆత్మలో ఎక్కడో పసలేదు, ఆత్మలో ఎక్కడో ఒక విగరస్నెస్ అనే మాట వస్తుంది. ఎండ్ డినామో అన్న దానికి అర్థం ఏంటంటే విగరస్ అని అంట. విగరస్ అని అంటే విగరస్ అని అంటే ఆవేశం. ఆవేశం నీ ఆత్మలో కనుక ఒక విషయం, ఒక అపవాదకుల కార్యం చేస్తున్నాడు అంటే దాన్ని నువ్వు చాలా లైట్ గా తీసుకుంటూ, ఒక ఆవేశం కనుక నువ్వు లేకుండా ఒక ఒక బలం లేని వాడిగా నువ్వు ఉంటే అక్కడ ఏం జరగదు. అక్కడ అపవాది జైలు పొందుకుంటా ఉంటుంది. హల్లెలూయా. దునామో అంటే డైనమో అని అంటే అది ఒక బాంబ్ అనమాట. అది బాంబ్ ఎక్స్ప్లోడ్ అవ్వాలన్నమాట. అది బాంబ్ ఎక్స్ప్లోడ్ అవ్వాలంటే లోపల చాలా రియాక్షన్ జరగాలి. ఒక్కసారి అగ్ని ఏదన్నా తాకిందనంటే ఇంకా లోపల అన్ని రియాక్షన్ వెళ్ళిపోతా ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే నువ్వు ఏదన్నా అపవాది కార్యాన్ని చూస్తున్నావంటే అక్కడ నీ లోపల ఓ నాయన మీరు సాంబార్ దిక్కున్నట్టు అనమాట. ఇక్కడ సాంబార్ ఉంది, ఎక్కడ పప్పుచారు పెట్టారు, ఎక్కడ సోము పెట్టారు, ఆ పైన అంతా ఏముంటదని అంటే నీళ్ళు లాగా ఉంటది అనమాట. అలా పెట్టించారు అంతే. కానీ కింద తిప్పాలన్నమాట. పప్పుచారుని మొత్తం బాగా కలపాలని అంటే కింద నుంచి ఇలా తిప్పాలన్నమాట. దాన్ని ఏమంటారంటే స్టిర్రింగ్ అప్ అని అంటారు. ఏమంటారంటే స్టిర్రింగ్ అప్. అది అంటారన్నమాట పౌలు తిమోతితో అన్నప్పుడు ఏమంటారంటే మాట్లాడుతున్నప్పుడు స్టిర్ అప్ యువర్ గిఫ్ట్స్ అంటారు. స్టిర్రింగ్ అప్ అని అంటే ఏంటంటే అసలు కింద ఉన్నది మొత్తం పైకి తీసుకుని రావాలి. అంటే నీలో ఇక ఏదైతే గనక బలము లేకపోతే దేవుని యొక్క శక్తి ఇన్ని దినాల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే గనక ప్రభు ఎవరని నువ్వు తెలుసుకుంటానో చూసావా, ఆ తెలుసుకుంటున్న మర్మాలన్నీ కూడా ఇప్పుడు ఈ సమస్యలో వాడడం. ఆమేన్. హల్లెలూయా. సమస్య రాగానే ప్రార్థన చేయండి. ప్రభా నాయన, వాళ్ళు ఏడుస్తున్నారు, ఇక్కడేమో చాలా నిర్మలగా ప్రభా నాయన మరి మీరే అని ప్రభా అయ్యా మాటలు రావట్లేదు. అయ్యా 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 అంటున్నాడు, మధ్యలో హరిలో పచాలు చెప్తాడు. మరి కొంతసేపు అయిన తర్వాత ఏమో నా షీపి అని అంటాడు. కొంతసేపు అయిన తర్వాత ఏమో అయ్యా ప్రభు తండ్రి అయ్యా 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 అంత జరిగిపోయింది ఆయన. అటు ఆత్మలో ఆవేశం లేదు. నా విన్నపం ఏంటంటే అలాంటి వారికి అసలు ప్రార్థన అడగద్దు అసలు మీరు. అసలు అలాంటి పాస్టర్ ఇంట్లో కూడా తెచ్చుకోవద్దు అసలు మీరు. ఆత్మలో ఆవేశం లేని పాస్టర్లు మన ఇంటికి వచ్చిన ఉపయోగం లేదు. ఆత్మలో బలం లేని వాళ్ళు మన తెచ్చుకొని ఏం చేస్తున్నాం, చివరికి అన్నం పెట్టి ఇంకా కాలుగులు పంపించాలి ఇక మళ్ళీ. అది మనకి లాస్ ఉంటుంది. దానికంటే కూడా మనకి ఎలాంటి వాడు కావాలంటే ఎవరైనా విశ్వాసైనా ఒక ఆడమైనా పర్లేదు, ఎవరో ఒక ఆడకూతురు లేకపోతే ఒక మంచి సిస్టరో ఎవరో ఉంటారు. వాళ్ళు అసలు జైంట్లే వాళ్ళు. ఇక ప్రార్థనలో వాళ్ళు ప్రార్థన చేశారంటే చాలు అంటే తగులుతూ ఉంటారు. ఇక పురాలు తగులుతుపోతా ఉంటారు. వాళ్ళు పొద్దున రాత్రి లేకపోతే ప్రార్థనలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అన్ని భాషలు మాట్లాడుతూనే ఉంటారు, ప్రార్థనలో ఉంటారు. అలాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చారంటే ఎగులుతూ ఇచ్చారు. సో ఆత్మలో ఆవేశంలో ఉన్నవాడే బలవంతుడిగా ఉంటాడు. దేవుని శక్తిని అక్కడ ప్రకటించే ఒక ఛానల్ లాగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా ఒక సమస్య నీకు అప్పగిస్తుందంటే ప్రార్థన చేయండి అంటే అని చెప్పి ప్రార్థన చేయటం కాదు. నీ యొక్క బలం ఏదైతే కనుక దేవుడు నీలో పెట్టి ఉన్నాడో, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్నేళ్ల నుంచి దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నావు. ఆ శక్తిలో ఉన్న కార్యాలు ఏంటో చూస్తావు. అవంతా యావత్తు శక్తి నీకు ఇచ్చిన వరాలు ఏదైతే ఉన్నాయో 9 వరాలు, ఆ 9 వరాలు అన్ని కూడా ఇప్పుడు ఈ సమస్యలో వాడబడతా ఉన్నాను. హల్లెలూయా. ఆ సమస్య పోవాల్సిందే. అక్కడి నుంచి ఇక ఆ యొక్క సమస్య వేరుతో తీసిపోయబడాల్సిందే. ఇప్పుడు కాకపోతే మనం ఆ వ్యక్తి మనం చూసుకోలేమండి. ఆ వ్యక్తిని ఇప్పుడు ప్రార్థన చేసావు కదా, ఇప్పుడు ప్రార్థన చేసావు, మళ్ళీ ఆ వ్యక్తిని ఎప్పుడు తెలుస్తారో తెలియదు.
యూ డోంట్ నో వెన్ యూ విల్ మీట్ దట్ పర్సన్. ఒక చనిపోవచ్చు కూడా ఆ వ్యక్తి, అవి చనిపోవచ్చు కూడా. కానీ ఆ వ్యక్తి ఆ రోజున నిన్ను కలిశాడని అంటే ఆ వ్యక్తి సమస్య ఇంకా అప్పుడే సమస్యవలసింది. హల్లెలూయా. సో ఆ సమస్య అన్నది అప్పుడే సమస్య పోవాల్సిందే. అమ్మాయి మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ చూస్తాడో తెలియదు, మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ బతుకుతుండేది తెలియదు, మళ్ళీ ఆ అవకాశం వస్తే మనకు తెలియదు. ఇప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడనంటే ఆ వ్యక్తి ఏమైపోవచ్చో మనకు తెలియదు, ఎవరైనా ప్రార్థన చేస్తారంటే మనకు తెలియదు. కాబట్టి దట్ కెన్ బి ద లాస్ట్ ఆపర్చునిటీ. ఆ వ్యక్తిని కలిసావా, నువ్వు కలిసావు, అక్కడ జరిగిందా జరిగింది, లేకపోతే చెప్పలేదు, ఫినిష్. అంటే దట్ కెన్ బి ద లాస్ట్ ఆపర్చునిటీ. కాబట్టి ఇంకా అక్కడ ఇంకా నీ బలం అంతా కూడా అక్కడ పనిచేయాలి. నీ ఆత్మలో ఉన్న బలం, అసలు దేవుల్లో ఉన్న శక్తి ఎంతైతే కనుక నువ్వు ఎంతైతే నువ్వు పెంచుతున్నావో, ఇక అక్కడ స్థుతి చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ ఒక ఆవేశంగా నువ్వు ముందుకు వస్తావు. ఇవేంటంటే ఇక ఆత్మ సంబంధమైన 9 వరాలు ఇక్కడ పనిచేయాల్సిందే అన్నట్టుగా ఉంటది. అక్కడ ఆ సమస్య పోవడానికి ఆత్మ ఆవేశంగా కనబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని కపెర్నహూం చూసాడు, యేసుప్రభువు అరుస్తా ఉన్నాడు అనమాట. ఓ కపెర్నహూం అంటున్నాడు, జనాలను చూసి అరుస్తున్నాడు ఆయన, జనాలను చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఆయన ఆవేశం, ఆత్మలో ఒక ఇమోషన్, దట్ ఈస్ ద ఇమోషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దట్ ఈస్ ద ఆవేశం అన్నది అది లోపల ఎండినామో. హల్లెలూయా. చూసారా, మరి అటువంటి ఆవేశం ఉందంటారా? అటువంటి ఆవేశాలు ఉన్నాయంటారా? హల్లెలూయా. చూసారా, మరి ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? మనం బలవంతులుగా ఉండాలంట, బలవంతులుగా ఉండాలంట. కానీ ఏం రాస్తుందనంటే, కానీ అక్కడ మరి ప్రభు యొక్క మహాశక్తి అని రాస్తుంది. కానీ అక్కడ ప్రభు అంటే లార్డ్ అనే మాట యూజ్ చేస్తున్నాడు. లార్డ్ అంటే ఏంటంటే కూరియోస్ అనే మాట అక్కడ ఉంది. కూరియోస్ అంటే ఏంటంటే ఆయన ఓనర్షిప్ గా మీ జీవితాల నుండి ఆయన సొంతంగా, లేకపోతే ఆయన శక్తిగా ఉంటేనే ఈ శక్తి గాని, ఈ బలం గాని, ఈ యావత్తు కార్యాలు గాని మీ ద్వారా జరుగుతాయి. నువ్వు ఆయనకి అధీనంగా ఉండకుండా నువ్వు ఎన్ని స్థితులు చెల్లించినా, నువ్వు ఎంత అధికారికంగా నువ్వు మాట్లాడదామని నువ్వు మాట్లాడినా, అక్కడ ఏవి కూడా అపవాది కార్యాల మీద ఎటువంటి జయం అనేది నువ్వు పొందుకోరు. అందుకనే ప్రభు యొక్క మాట రాస్తుంది. అక్కడ ప్రభు అంటే ఏంటంటే, లార్డ్ అంటే క్యూరియోస్ అనే మాట ఉంది. దాని అర్థం ఏంటంటే, దాని మీద అంటే మాస్టర్, ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. ఆయనే నీ జీవితానికి ప్రభువుగా ఉంటాడంట. అంటే ఆయనకి అధీనంగా నువ్వు ఉంటేనే నేను ఎక్కడ ఉండమంటాడో అక్కడే ఉండాలి. ఇప్పుడు నన్ను ఎక్కడ ఉంచాడు దేవుడు, ఎక్కడ ఉండాలి. నేను అక్కడ ఉంచాడు దేవుడు, అక్కడే ఉండాలి. నువ్వు వాళ్ళు ఎక్కడికి వచ్చావు అనుకో, నేను ఆడికి వెళ్ళాను అనుకో, అంత తారుమారు అయిపోతుంది. ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్ళు అక్కడే ఉండాలి. ఎవరు ఏ స్థానంలో పెట్టాడో వాళ్ళు ఆ స్థానంలోనే ఉండాలి. వాళ్ళు ఏ సంఘంలో ప్రభు పెట్టారో వాళ్ళు ఆ సంఘంలో ఉండాలి. వాళ్ళు ఎవరితో ఉండమంటున్నాడు దేవుడు వాళ్ళతో ఉండాలి. ఎవరిని పెళ్లి చేసుకోమంటున్నాడు ప్రభు వాళ్ళతో వివాహం చేసుకోవాలి. ఎక్కడ ఉద్యోగం చేయమని అక్కడే ఉద్యోగం చేయాలి. ఎక్కడ పరిచయం మొదలు పెట్టాలనుకున్నా అక్కడే పరిచయం మొదలు పెట్టాలి. ఏం చేయమన్నాడు దేవుడు అలానే చేయాలి. అలా ఉంటేనే కానీ దేవుని శక్తి కానీ నీ ఆత్మలో ఉన్న బలంగానే పనిచేయడానికి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా ముఖ్యం. నువ్వు దేవునికి అనుగుణంగా ఒక విధేయుడిగా ఎంతగా నీ జీవితాన్ని సమర్పించుకున్నావా అన్నదే ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. సో అలాగంట మరి ప్రభు యొక్క అనే మాట రాస్తుంది. మరి అక్కడ తుదుపు అనే మాట రాస్తుంది. దానికి అర్థం ఏంటో మరి. తుదుపు అంటే ఏంటండి? చివరిగా. ఓకే, వెరీ గుడ్, చివరిగా. మరి ఎప్పుడైతే చివరి అన్నప్పుడు మొదలు కూడా ఉంటుందిగా. మన ఏదైనా చివరి అన్నప్పుడు మరి చివరిగా మన మధ్యలో ఉన్న ఈ బాబు మాట్లాడతాడంటే అంటే ఏంటంటే మొదటి ఎవరు మాట్లాడారని కదా. మరి చివరిగా అన్నప్పుడు మరి మొదటి విషయాలు తెలుసుకోకుండా మరి చివరిగా ఉన్న విషయం తెలుసుకుంటూ ఉన్న ఉపయోగం ఉంటుంది కదా. లేదు, మరి మొదటిగా ఏ విషయాలు మరి చెప్పాడు మరి పౌలు, అది కూడా తెలుసుకోవాలి. అంటే ఎఫెసీయులు 1వ అధ్యాయం నుంచి ఈ 6వ అధ్యాయము ఆ యొక్క పై భాగం వరకు అంటే 9వ వచనం వరకు ఏం మాట్లాడా అన్నది కూడా తెలుసుకోవాలి.
ఆమె హల్లెలూయా. అది తెలుసుకోకుండా నువ్వు ఇక్కడ నువ్వు యుద్ధం చేస్తానంటే, అది తెలుసుకోకుండా యుద్ధం చేస్తానంటే అది కుదరదు మళ్ళీ. సో కాబట్టి ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం నుంచి ఏం జరిగిందో మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాడు, ఆ విషయాన్ని చాలా అవుట్లైన్ గా చెప్పి నేను ముగిస్తాను. అవుట్లైన్, ఓన్లీ అవుట్లైన్. చూడండి, మనం ఇప్పుడు దాకా మాట్లాడుతున్నది ఒక వాక్యమే. ఇక ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి అక్కడ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఇక. ఒక రోజంతా కూర్చుంటే కానీ కొన్ని ఒక సంవత్సరంలో మనం ఒక 6 అధ్యాయాలు మనం పూర్తి చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఈసారి సంఘానికి వస్తున్నప్పుడు ఇట్లా రావద్దు. ఒక పెట్టితో ఒక పెట్టిలో బట్టలు మొత్తం మీ యొక్క టాయిలెటరీ బాక్సులు తెచ్చుకొని ఇంకా పైన ఎక్కడో చిన్న గుడారం వేసుకొని పైన ఉండటమే. మా పక్కన ఉంటాం, మీ పైన ఉండటమే. మీరు కూడా గుడారం వేసుకొని, అది పాత నిబంధనలు అలానే అనమాట. మోసే వెళ్తా ఉంటాడు, ఆయనతో పాటు వాళ్ళు కూడా వెళ్తా ఉండి వాళ్ళ వస్తువులన్నీ తెచ్చుకుని ఒక చోట ఉంటే ఇంకా వాళ్ళు గుడారం వేసి అక్కడే ఉండిపోతారు. ఇక అలాగే మనం ఒక గుడారాలు వేసుకొని ఒక చోట ఉంటే ఇక మనం ఇవన్నీ మనం నేర్చుకుంటా ఇక మన యుద్ధంలో మనం ఇంకా జయం పట్టుకుంటా మన పిలుపులో మనం ముందుకు వెళ్ళిపోతాం. అది అలాగే ఒక 6 నెలలు మీరు మాతో పాటు ఉంటే కానీ ఈ పుస్తకాలు ఫినిష్ చేస్తాం. లేకపోతే ఏ పుస్తకాలన్నీ ఫినిష్ అవ్వవు. వద్దు, ఒక మాట చదువుకుంటాం అంతే. అలా ఒక మాట అలా ఉంటుంది అనమాట అంతే. మరి మనకున్న సమయం ఒక హాఫ్ ఉంది మన ముందు. ఈ హాఫ్ లో నేను ఏం చెబుతున్నానంటే అసలు ఎఫ్ఎస్సిలో 1వ అధ్యాయం నుంచి చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పుకుంటా పోతున్నాను. దాంట్లో ఏంటంటే పొద్దుకునే మాటలకు వస్తాం. అంటే వస్తాం మనం ఎఫ్ఎస్సిలో 6లో ఉన్న ఆ 10వ వచనంలో పొద్దుకునే మాటలకు వస్తాం అన్నమాట. సరే, ఎఫ్ఎస్సిలో 1:1 నుంచి చూద్దాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధుల్ని క్రీస్తు యేసునందు విశ్వాసమైన వారికి శుభమని చెప్పి వ్రాయబడింది. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ 1:1 కనుగొనగా ఇక్కడ దేవుని యొక్క చిత్తము అన్నది అది పౌలు మీద ఉన్న మరి తెలిపేంటో అందుకు మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు దానిలో వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు కేవలము విశ్వాసుల మీద మాత్రమే మనం దృష్టి పెట్టి గమనించబోతుంది. అయితే విశ్వాసులను ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారంటే విశ్వాసులను ఇక్కడ పరిశుద్ధులు అనే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళంటే క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పేది వారికి. అంటే ఒకటేమో పరిశుద్ధులు, ఇంకోటేమో విశ్వాసులు అంటారు. అంటే పరిశుద్ధులు అంటే ఏంటంటే వీరిని దేవుడు ఆయన కొరకు వేరుపరుచుకున్నాడంటే అంత మాత్రం కాదు. వీళ్ళని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే వీళ్ళని దేవుడు నమ్మొచ్చు అన్నట్టుగా చేస్తున్నాడు. చాలా పెద్ద మాటలు. దేవుడు మిమ్మల్ని నమ్మొచ్చు అని అంటే అంటే మీకు ఏదైనా ఒక పని అప్పగించవచ్చంట, మీకు ఏదైనా ఒక ఆశీర్వాదం అప్పగించవచ్చంట, ఒక వరమును అప్పగించవచ్చంట, ఒక బాధ్యతను అప్పగించవచ్చంట. ఆ రీతిగా మరి సంఘంలో ఉన్న విశ్వాసులని ప్రభు లేవనెత్తుతున్నారు. లోకంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని నమ్మొచ్చు నమ్మకూడదు, కానీ వాళ్ళు నమ్మొచ్చు, వాళ్ళు పాలిస్తాం అది. కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని నమ్ముతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని ప్రభు వేరుపరుస్తుంది దేనికి అని అంటే మిమ్మల్ని ఆయన చేతుల్లో ఒక బాధ్యత ఇచ్చి వాడుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని ప్రభు ఏం చేస్తున్నారంటే నమ్ముతున్నారంటే. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఇంకేం ఇస్తున్నారు చూడండి, ఇంకేం ఇస్తున్నారని అంటే 2వ వచనంలో మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ కృప అనేది ఏంటి అని అంటే మనం పొందుకోలేని విషయాన్ని ఆయన మనకి పొందుపరిచి మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలు. మనం పొందుకోలేము, మనకు అటువంటి అర్హత కూడా లేదు. అయితే మన మీద ఉన్న యొక్క గొప్ప ఆయన చిత్తం కావచ్చు, ఆయన పిలుపు కావచ్చు, ఆయన మనకు ఇచ్చిన బాధ్యత కావచ్చు, ఇదంతా కూడా ఒక సరైన రీతిగా జరగడానికి కావలసిన వనరులు ఏదైతే కనుక మనకు అవసరమో అంతా కూడా మనకు ఇచ్చింది ఏంటంటే కృప. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని కృప అన్నది
మీ లోపల అంటే మీ జీవితంలో అది కనుక పనిలోకి వస్తే కనుక, అది కనుక వ్యర్థం కాకుండా ఆ కృప కనుక పనిచేస్తూ ఉంటే కనుక మీరు సమాధానంతో జీవిస్తారు. అంటే ఏంటి? చాలా విషయాలు మాట్లాడుతున్నాం, ఒకసారి ఇలా వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట పైకి. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుతుంది ఎఫ్ఎస్సీలు 6:10. ఎఫ్ఎస్సీ 6:10 ఏం చూసామండి? ఏం చూసామంటే తుదుకు అనే మాట రాస్తుంది. దానికి వెనకాల చాలా విషయాలు మనం తర్వాత మాట్లాడుతున్నాం. కానీ ఏంటంటే ప్రభు యొక్క అనే మాట చెప్తుంది. ఏంటంటే ప్రభు యొక్క అని అంటే అక్కడ ప్రభు అని అంటే ఆయనకి అధీనంగా, ఆయనే మనకి ప్రభువుగా, ఆయనే మనకి మాస్టర్ గా, ఆయనే మనకి ఓనర్ గా, ఆయనే మన జీవితాన్ని నడిపించేవాడుగా, మన జీవితాలను సొత్తుగా అలా ఉంటేనే గానీ అన్ని పనులు పనిచేస్తాయి, లేకపోతే ఏమి పనిచేయదు. అయితే ప్రభు యొక్క మహా గొప్ప శక్తి అంట, మహా గొప్ప శక్తి అంట. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటామమ్మా? ఎలా తెలుసుకుంటాం? ఎలా తెలుసుకుంటామనంటే వాక్యం అంతా సముద్రం అది మొత్తం. మనం ఒకసారి మన వాక్యం అన్నా అంటే దానికి ట్రాన్స్ఫర్ అది కాదు. అది ఎలా తెలుసుకోవాలంటే అసలు పాత నిబంధనలో నూతన నిబంధనలో దేవుని యొక్క గొప్ప గొప్ప శక్తి కార్యాలు ఎక్కడెక్కడైతే కనుక దేవుడు చేస్తున్నాడో ఆ వాక్య భాగాలను మనం ఏం చేయాలంటే వాటిని అండర్లైన్ చేసుకోవటం, వాటి రౌండ్ చేసుకొని ఒక్కొక్క గొప్ప గొప్ప శక్తివంతమైన దేవుని కార్యాలు ఎక్కడెక్కడ జరిగినాయో అవన్నీ రౌండ్ చేసుకోవటం, వాటిని ఎత్తిపట్టి మనం చేయటమే. ఎత్తిపట్టి మనం మాట్లాడుతా పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతా ఉంటే ఇంకా ఆత్మదేవుడు ఇక ఆ దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు ఎలా చేశాడో ఏందో కథ ఏందో దాని యొక్క యావత్ విషయాలు మన ఆత్మలో మాట్లాడుతా ఉంటాం చూసారా. ఆ మాట్లాడుతున్న మాటల్ని మనం ఏం చేయాలి అంటే ప్రభువా ఇక నీవు మరి క్రీస్తు ఆయన ఏంటని మాట్లాడిన తర్వాత అంటే క్రీస్తు నాలో ఉన్నాడు కనుక, ఇంత గొప్ప శక్తివంతుడు నాలో ఉన్నాడు కనుక నువ్వు వచ్చిన దేనికంటే ఊరికి ఉందని దాని కదా ప్రభావ ఈ గొప్ప శక్తి నా ద్వారా ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా. నాలో ఏంటంటే ఎక్కడో ఏదో ప్యాంక్రియాస్ లోనో లేకపోతే థైరాయిడ్ లోనో ఏదో ఎక్కడో మొత్తానికి ఏదో ఒక రోగం వచ్చింది అనుకున్నాం. అవ్వా నీ శక్తి అంటే గొప్పదయ్యా. ప్రభా చనిపోయిన వాళ్ళు లేపిస్తావు, చనిపోయిన ఈ యొక్క కణాలు ఏదైతే అవయవాలు ఉన్నాయో అవయవాల శక్తి నువ్వే ఇవ్వగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ముందు మనలో పనిచేయాలి, మన ద్వారా అనేక మంది పనిచేయాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇక మనలో రోగం ఉండకూడదు, ఇక సంఘంలో కూడా రోగం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. రోగాలు కనబడితే చాలు వెళ్ళి ఇంకా ఆవేశం, ఎందుకంటే రోగాలు చూడంగానే చాలు ఇక్కడ ఎక్కడ ఆవేశం వస్తుంది అన్నమాట. ఇంకా కర్రకని వస్తుంది, ఇంకా తుపాకి వస్తుంది, దాన్ని కాల్చేయటం. ఎక్కడి నుంచి తెస్తాం అనమాట. శత్రువు కనబడితే చాలు, రోగం కనబడితే చాలు వెనకాల తుపాకి తీసి సో ఆవేశం లేకపోతే కనుక, ఒక బలం లేకుండా ఆవేశం లేకుండా మనం ఒక యుద్ధాన్ని మనం జయించాలి. ఆమేన్, హల్లెలూయా. సతతం రాస్తుంది బలవంతులై హృదయంతో. హల్లెలూయా. మరి ఎంతగా నువ్వు దేవుని శక్తి అనేది నీ లోపల అది ఎంతగా ప్రకటించబడతా ఉంటుందో అంతగా నీ ఆత్మలో నువ్వు బలవంతుడిగా ఉంటూనే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో బలం ఉన్నది, అది అపవాదం ఎదిరించడానికి, అపవాదం మీద జయం పొందుకోవడానికి ఏం కావాలంటే ముందు ఆత్మలో బలం కావాలంటే. అదే ఈరోజు పొద్దున్న నుంచి ప్రభునా చెప్తా ఉన్నారు అనమాట. డైలీ ప్రేయర్స్ స్ట్రెంథెనింగ్ ద ఇన్నర్ మ్యాన్ గురించి వాళ్ళు రాస్తున్నాను. ఆల్రెడీ ఒక 3-4 రాస్తా ఉన్నాను అనమాట. ఆ వేరే పుస్తకం కూడా ఆపమన్నారు 2 రోజులు. ఇంకా వేరే పుస్తకం ఏంటంటే ఆ కర్సెస్ సంబంధించి, శాపాలకు సంబంధించిన పుస్తకం కూడా ఆపేసి ఈరోజు పొద్దున్న నుంచి ఈ పుస్తకం పట్టుకున్నాం. అదేంటంటే ఆత్మలో బలవంతులుగా ఉంటూ ఉండాలి. అది ఆ యొక్క ప్రార్థనలు, ఏ ప్రార్థనలు చేస్తుంటే గనక నీ ఆత్మలో బలవంతులుగా ఉంటావో అవి రాస్తున్నాను పొద్దున్న చూసాను. ఆత్మలో బలం లేకుండా నువ్వు అపవాదం ఎదిరించలేవు. ఎంత నీకు సర్వాంకవచం ధరించుకున్నావు అనుకున్నా సరే బయటగా ఉన్న కవచం కాదు కదా, నీ ఆత్మలో బలమే చాలా ప్రాముఖ్యం. అన్నాను, హల్లెలూయా. కాబట్టి మరి ఆ రీతిగా మనం ప్రార్థనలో మనం జయం పొందుకోవాలన్నా, మనం ప్రార్థనలో ఉత్తరాలు మనం సంపాదించుకోవాలన్నా సరే కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాక్యంలో కొన్ని మర్మాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకుంటేనే కానీ మనకు అర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలో ఉత్తరాలు, మన ప్రార్థనా జీవితంలో జయ జీవితం మనం పొందుకోవాలంటే కనుక, మనం పొందుకోవాలంటే ముందు
నువ్వు నువ్వు ప్రభుకి అధీనంగా ఉండాలి. దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలి. స్తుతి చెల్లించేవాడిగా ఉండాలి. నీ ఆత్మలో బలవంతునిగా నువ్వు మారుతూ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాముఖ్యం అన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రధానమైన మీకు వందనాలు స్తోత్రాలు. యేసు నామంలో దేవుడు మీరు మాకు ఇచ్చిన ప్రభా తండ్రి యొక్క వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా యేసయ్యా. వందనాలు ప్రభా తండ్రి. మీరు మా పట్ల ప్రభా తండ్రి ఇచ్చిన గొప్ప ఉద్దేశపూర్వకమైన జీవితాన్ని అందరి బట్టి మీకు స్తోత్రాలు ఇస్తాను.